హలో, లెట్స్ స్టార్ట్ ద గేమ్. ఈరోజు నేను ఒక మూవీ చూసాను, బాపు. హాట్స్టార్లో రిలీజ్ అయింది. చాలా బాగుంది మూవీ, నాకు చాలా బాగా నచ్చింది. మన కమెడియన్ బ్రహ్మాజీ ఉన్నాడు కదా, ఆయన మెయిన్ అయితే ఆయనతోనే స్టార్ట్ అవుతుంది సినిమా. జస్ట్ పల్లెటూరులో వ్యవసాయం చేసుకునే ఒక ఫ్యామిలీ గురించి. ఇంకా బ్రహ్మాజీ వైఫ్ వచ్చేసి ఆమెని అనమాట. ఒక కొడుకు ఒక కూతురు ఉంటారు వాళ్ళకి. ఒక పూర్ ఫ్యామిలీ అనమాట, చాలా అప్పుల్లో కూరుకుపోయి ఉన్నటువంటి ఫ్యామిలీ. అయితే ఇంకా వాళ్ళకి ఈ సంవత్సరం బాగా పంట పండింది, మంచి లాభాలు వస్తాయి, అప్పులన్నీ తీరిపోతాయి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారనమాట. అయితే ఇంకా వాళ్ళు పత్తిని పండిస్తారనమాట, కాటన్ క్రాప్ది. సో అది తీసుకొని అమ్మడానికి అని చెప్పేసి మార్కెట్కి వెళ్తే అక్కడ సమ్ రైతులందరూ కలిసి ధర్నా చేస్తూ ఉంటారు అనమాట, రేట్లు పెంచాలి అని చెప్పేసి. ఇంకా ఆ టైంలో వీడు అక్కడి నుంచి అక్కడే ఉంటారనమాట. ఇంకా అక్కడే పడుకొని ధర్నా అయిపోయిన తర్వాత మార్కెట్ ఓపెన్ చేస్తే అమ్మడానికి కుదురుతుంది అనమాట. ఇంకా వాళ్ళ కొడుకు వచ్చేసి, ఈరోజు నైట్ నేను ఉంటాను, నువ్వు వెళ్ళిపో, ఇంటికి వెళ్ళిపోనాను, అమ్మ నిన్ను రమ్మంటుంది అని చెప్పేసి పంపిస్తాడు. సరే అని వాడు ఇంటికి వెళ్ళిపోతాడు. వీళ్ళ కొడుకు ఏం చేస్తాడు, ఫ్రెండ్స్తో కలిసి తాగడానికనే వెళ్తాడు అనమాట. ఇంకా వెళ్ళి వాడు అక్కడే తాగేసి పడిపోయి ఉంటాడు బార్లో. తర్వాత నైట్ ఏమో ఫుల్ వర్షం పడిపోయింది. వీళ్ళేసి ఇంటి దగ్గర బ్రహ్మాజీకి తెలుస్తుంది వర్షం పడుతుందని. అయ్యో అక్కడ ఎలా ఉందో అని చెప్పేసి అని వాడు అప్పటికప్పుడు వర్షంలో బైక్ వేసుకొని బయలుదేరుతాడు. అక్కడికి వెళ్ళేసరికి అక్కడ మొత్తం వాడి పంట అంతా ట్రాక్టర్లో పెట్టి ఉంటాడు అనమాట. అదంతా కూడా తడిచిపోయి ఉంటుంది. ఇంకా పత్తి తడిచిపోతే ఇంకా అసలు పనికిరాదు కదా. సో ఇంకా అది అమ్మడానికి కూడా లేదనమాట. ఇంకా అప్పులోళ్ళందరూ కలిసి, ఇంకా ఎన్నాళ్ళు మా అప్పు తీరుస్తావు నువ్వు, ఇప్పటికే 2-3 ఇయర్స్ అయింది అని చెప్పేసి, ఇంక వాడిని మీ పొలం అమ్మి మా అప్పు తీరుస్తానని చెప్పేసి మాకు పేపర్స్ మీద సైన్ పెట్టేసాయని చెప్పేసి ఇంక బలవంతంగా పెట్టించుకుంటారనమాట. అలా ఇంక వాడు ఇంక వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా బాగా దిగులుగా ఉంటారు. ఇంక వీడు ఏం చేస్తాడంటే, నేను చనిపోతానైనా సరే రైతు బీమా 5 lakhs వచ్చిద్ది కదా, అదని చెప్పేసి ఆ డబ్బులతోటి అప్పు తీర్చేసి నా ఫ్యామిలీ హ్యాపీగా ఉంటారు అని చెప్పేసి వాడు సూసైడ్ చేసుకుందామని ట్రై చేస్తాడనమాట. వెళ్ళి ఇంకా పొలంలో ఊరేసుకోవడానికి చూస్తే ఎవరో చూసి ఇంకా వాడిని ఆపుతారనమాట. ఆపి అసలు ఏంటి, నువ్వేం పని చేస్తున్నావు అని ఇంకా వాడిని ఇంటికి తీసుకొస్తారు. ఇంకా వాళ్ళ వైఫ్ వాళ్ళందరేమో, నువ్వేంటి మమ్మల్ని అన్యాయం చేద్దాం అనుకుంటున్నావా అని చెప్పేసి అంటారనమాట. మరి ఏం చేయాలి, మరి ఏం చేస్తే మన కష్టాలు తీరుతాయి అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా వాళ్ళ వైఫ్ ఏమంటుందంటే, నువ్వే చావాలా ఏంటి, మామ అంటే బ్రహ్మాజీ వాళ్ళ ఫాదర్ కూడా ఉంటారు వాళ్ళ ఇంట్లో, ఆయన పేరు మీద కూడా ఎంతో పొలం ఉంటుంది అనమాట. సో ఆయన చనిపోతే అప్పుడైనా సరే మనకి వస్తాయి కదా, గవర్నమెంట్ డబ్బులు ఇచ్చిద్ది కదా అని చెప్పేసి, నీకంటే ఇంకా చాలా లైఫ్ ఉంది, ఫ్యామిలీ ఉంది, ఆయన ఎలాగో ముసలాయనే కదా అని చెప్పేసి అంటుంది అనమాట. కానీ చావడానికి ఆయన ఒప్పుకుంటాడా అని చెప్పేసి ఇంక బ్రహ్మాజీ వెళ్ళి ఒకరోజు వాళ్ళ నాన్నతో మాట్లాడతాడు, ఇలా ఇందుకే నేను చేద్దాం అనుకున్నాను అని చెప్పేసి అని. ఇంకా వాడు కూడా, ముసలోడు కూడా, అవునరా నీకు ఫ్యామిలీ ఉంది కదా, సరేలే నేనే చచ్చిపోతాలే అని చెప్పేసి అని అంటాడనమాట. ఇంక వీళ్ళందరూ ఇంకా హ్యాపీగా లాస్ట్లో బతికి కొన్ని రోజులే కదా, ముసలోడిని హ్యాపీగా ఉంచుదాము అని చెప్పేసి ఆయనకి ఇష్టమైనటువంటి చేపల కూర, నాన్ వెజ్, ఇంకా కొత్త బట్టలు అవన్నీ తెస్తారు. ఆయన్ని చాలా బాగా చూసుకుంటూ ఉంటారు అనమాట. అయితే ఆయన ఒక్కొక్క రోజు కనిపించకుండా పోతాడు. అయ్యో చనిపోయాడేమో అని చెప్పేసి వీళ్ళు చూస్తారనమాట. లేదు, ఆయన మళ్ళీ తిరిగి వస్తాడు. మళ్ళీ తర్వాత మళ్ళీ ఏమో ఒకరోజు మార్నింగ్ ఎంతసేపునా లేవడనమాట. ఏంటి ఎంత చనిపోయాడేమో అని చెప్పేసి ఆమెని ఏడుస్తూ ఉంటుంది. ఇంకా వాళ్ళ కూతురేమో, అమ్మ లేదు మా తాతకి ఏం కాలేదు అని చెప్పేసి అని అంటుంది అనమాట. లేదు చనిపోయాడు అని చెప్పేసి గుండె మీద ఇట్లా కొట్టి ఏడుస్తూ ఉంటుంది అనమాట. అయితే వాడు లేస్తాడు. అయితే అయినా మళ్ళీ చనిపోలేదా ఇంకా అని చెప్పేసి ఇంకా ఆమెని వాళ్ళు మళ్ళీ షాక్ అవుతారు అనమాట. ఏంటి ముసలోడు చనిపోతానని చెప్పేసి ఎన్ని రోజులు ఉన్నా చనిపోవట్లేదు, నువ్వు మళ్ళీ వెళ్ళి మాట్లాడుకో మీ నాన్నతో ఒకసారి అని చెప్పేసి అంటదనమాట. మళ్ళీ వాడు వాళ్ళ నాన్నతో మాట్లాడతాడు. ఏంటి డైరెక్ట్గా ఎలా చెప్పాలో అర్థం కాదు. అయితే వాళ్ళ నాన్నకి మతిమరుపు ఉంటుంది అనమాట.
అయితే ఈ విషయం మర్చిపోయాడేమో అని చెప్పేసి మళ్ళీ ఒకసారి గుర్తు చేద్దామని వాడు మాట్లాడతాడు. మాట్లాడితే, "నేనా చనిపోదాం అనుకున్నానా? అవునా అన్నానా? ఏమో నాకు గుర్తులేదు" అంటాడనమాట. ఇంకా వాడికి ఏం చెప్పాలో అర్థం కాదు. వాళ్ళ నాన్నని చనిపో అని డైరెక్ట్‌గా చెప్పలేడు. ఇంక వాడు బాధపడతా ఉంటాడనమాట. అయితే మనకి సినిమా స్టార్టింగ్‌లో ఒకటి చూపిస్తారు. ఏంటంటే రచ్చరవి ఉంటాడు. వాడు జేసీబీ తోటి చెరువులో పూడికలు తీస్తా ఉంటాడనమాట. అయితే అప్పుడు ఆ పూడిక తీసినప్పుడు ఒక బంగారు విగ్రహం అనేది బయటపడతది. వీడేంటి ఆ ఓనర్‌కి అది కనిపించకుండా మళ్ళీ వెంటనే దాని మీద మట్టేసేస్తాడనమాట. తర్వాత ఆ విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకుంటాడు. ఇంటికి తెచ్చుకున్నప్పుడు ఇంట్లో వాళ్ళమ్మ గంగవ్వ అనమాట. 'బిగ్ బాస్‌లో' గంగవ్వ ఉంటది కదా! ఆమె చూస్తదనమాట. అంటే ఆమెకు కనిపించకుండా వాడు దాన్ని లోపల పెట్టేసి ట్రంక్ పెట్టెలో పెట్టేసి తాళమేసేస్తాడు. వాడు బయటికెళ్ళిన తర్వాత చూస్తదది. చూసేసరికి విగ్రహం ఉంటది లక్ష్మీదేవిది. అయితే అమ్మో! వీడికెక్కడో దొరికిందా అని అయినా సైలెంట్‌గా ఉంటది. నెక్స్ట్ డే మార్నింగ్ ఏంటంటే టీవీలో ఇవి జ్యోతిష్యాలు అవి చెప్తా ఉంటారు కదా! ఆ ఛానల్ చూస్తా ఉంటది. అయితే మనది కాని వస్తువు మనకేదైనా దొరికినప్పుడు దాంతోని కలిగే ప్రయోజనాల కంటే మనకి నష్టాలే ఎక్కువుంటాయి. మనకి ప్రశాంతత ఉండదు. అని చెప్పేసి అలా చెప్తా ఉంటారనమాట. అలాంటిదన్నీ పంచభూతాలకి అర్పితం చేయడం మంచిది అని చెప్పేసి చెప్తారు. ఇంకేంటి అది చూసుకొని అది ఆ విగ్రహాన్ని తీసుకెళ్ళిపోయి ఒక బావిలో వేసేసిద్దనమాట. బావిలో వేసేసిద్ది. ఇంక తర్వాత చనిపోయిద్దది. అయితే ఏ బావిలో వేశా అనేది వీడికి చెప్పదనమాట చనిపోయే ముందల. ఊర్లో మొత్తము సమ్ 10 పైనే ఉంటాయి బావులన్నీ గూడా. ఇంక వీడికి ఎక్కడుందో తెలీదనమాట ఆ విగ్రహం. ఇంక వాడు అప్పటి నుంచి ఏం చేస్తాడు, ఎలా తీయాలా అని చెప్పేసని ఇంక ఊరు సర్పంచ్ దగ్గరికెళ్ళి అడుగుతాడనమాట. ఏమని మా మా అమ్మ చివరి కోరిక బావులన్నీ గూడా పూడిక తీయించాలని జెప్పేసి ఆహ్, రైతులకి హెల్ప్ జేయాలని జెప్పేసి అని అట్లా చెప్తాడనమాట. అయితే వాడేమంటాడంటే, "నీకు గ్రామ పంచాయతీ నుంచి రూ. 1 గూడా రాదు" అని జెప్పేసి చెప్తాడు. "నాకేమి డబ్బులతో అవసరం లేదు. నేను జస్ట్ ఇది మంచి కోసమే రైతుల మంచి కోసమే జేస్తున్నాను" అని జెప్తాడనమాట. సరేలే అయితే చెయ్యి అని జెప్పేసి అంటారు. ఇంక వాడు అప్పటినుంచి జేసీబీ తోటి అది చెరువులో నుంచి పూడికలు తీస్తా ఉంటాడు. కానీ వాడికేమో ఎక్కడ ఇది దొరకదనమాట విగ్రహము. అయితే ఇంకా ఒక్క బావి మాత్రం ఆల్రెడీ తీసి ఉంటది. ఎవరో తీయించుకుంటారనమాట. వాళ్ళ దగ్గరికెళ్ళేసి మీరు ఆ బావిలో మీకు దొరికిందా అని చెప్పేసి సీరియస్‌గా అడుగుతాడు. వాడు మాకేం దొరకలేదు అని చెప్పేసి అంటాడనమాట. ఇంకా వాడిని కొడతాడు గూడా, భయపెడతాడు గూడా. మీకు దొరికింది కావాలనే మీరు అబద్ధం చెప్తున్నారు అని చెప్పేసి. లేదు నాకు దొరకలేదు అని చెప్పేసి ఇంక చెప్తారు. ఇంక సరేలే అని వదిలేస్తారనమాట. అయితే ఈ ముసలోడేంటంటే ఎప్పుడు గూడా ఆహ్, ఒక గుడి దగ్గరికెళ్తా ఉంటాడనమాట. పాత గుడి దగ్గరికి. ఎందుకెళ్తాడో అనేది వాడికే తెలీదు. ఏదో గుర్తొస్తా ఉంటది. మళ్ళీ మర్చిపోతా ఉంటాడనమాట. ఈ సీనేమో ఇలా జరుగుతా ఉంటుంది. ఇంకో పక్కనేమో ఆ ఇంట్లో వాళ్ళ కష్టాలనమాట. ఇంకా అయితే ఈ ముసలోడు ఎన్ని రోజులున్నా చావట్లేదు అని చెప్పేసి వీళ్ళేమనుకుంటారంటే మనమే చంపేద్దాము అనుకుంటారనమాట. ఇదంతా ప్లాన్ చేస్తున్నప్పుడు ఇం ఫస్ట్ ఇదంతా బ్రహ్మాజీ ఇంకా వాళ్ళ వైఫ్ మాత్రమే ప్లాన్ చేస్తారు. తర్వాత వాళ్ళ కొడుకు గూడా వింటాడనమాట. తర్వాత వాళ్ళ కూతురు గూడా వినిద్ది. ఇంకా వాళ్ళ కూతురు వద్దంటదనమాట. అయితే కానీ మనం ఏం చేస్తాము, మనకున్న కష్టాలకి మరి ఇంకా తీరాలి అంటే అదే చేయాలి అని చెప్పేసి చెప్తారనమాట. సరే అని ఇంక అది కూడా కన్విన్స్ అవుతది. కానీ దానికంత ఇష్టం ఉండదనమాట. అయితే ఒకసారి తాగినప్పుడు వీడు బ్రహ్మాజీ వాళ్ళ కొడుకు ఏం చేస్తాడంటే వాళ్ళ ఫ్రెండ్స్‌తోని చెప్పేస్తాడు. మా తాతని మేము చంపబోతున్నాము. మాకు గవర్నమెంట్ పైసలిస్తది. ఆ పైసలతోనే మేము అప్పు తీర్చుకుంటాము. యాక్చువల్‌గా ఏం చెప్తాడంటే నేను మీకు సర్ప్రైజ్ ఇస్తాను. నేను వాడు ఆటో నడుపుతా ఉంటాడనమాట. బట్ డొక్కాటో అది. నాకెప్పుడు కొత్త ఆటో కావాలి అంటా ఉంటాడనమాట. అందుకని ఫ్రెండ్స్‌తో చెప్పుకుంటాడు. నేను మీకు సర్ప్రైజ్ ఇస్తాను. నేను కొత్త ఆటో కొనబోతున్నాను అని చెప్పి. మీకు నీకు ఈ డొక్క ఆటోకే దిక్కులేదు గానీ కొత్త ఆటో ఎక్కడి నుంచి వస్తది అని వాళ్ళ ఫ్రెండ్స్ అంటారనమాట. అప్పుడు వీడు చెప్తాడు. ఇట్లా మా తాతని చంపబోతున్నాము అదంతా చెప్తాడనమాట. అయితే వాళ్ళ ఫ్రెండ్ ఒకడు వీడు ఒక అమ్మాయితోని తిరుగుతూ ఉంటాడనమాట. గర్ల్ ఫ్రెండ్ ఉంది వీడికి. ఆ గర్ల్ ఫ్రెండ్‌కి ఇంకొకడు లైన్ ఏస్తా ఉంటాడనమాట. వాడేం చేస్తాడు ఇంకా జెలస్ ఫీల్ తోటి వీడిని బుక్ చేద్దామని చెప్పేసి వీడు తాగినప్పుడు ఇదంతా చెప్తా ఉన్నాడు కదా! మా తాతని చంపేద్దాం అనుకుంటున్నాం అని చెప్పేసి అదంతా రికార్డ్ చేస్తాడు. రికార్డ్ చేసేసి ఇంక అందరికీ దాన్ని పంపిస్తాడనమాట.
వైరల్ అవుతది. ఈ ఊర్లో అందరికి తెలిసిపోతది ఇంకా. వీళ్ళ ఫ్యామిలీ మొత్తం కలిసి ముసలోడిని చంపుదాం అనుకున్నారు డబ్బుల కోసం అని చెప్పేసి. ఇంక వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ కూడా ఇంక వీడిని వదిలేస్తది. వీళ్ళ ఫ్యామిలీ మొత్తానికి కూడా ఇంక నెగెటివ్ ఇంప్రెషన్ వస్తది. అండ్ ఇంకా వీళ్ళ కూతురు ఉంది కదా! ధన్య బాలకృష్ణన్. తనేందంటే కాలేజ్‌లో చదువుతా ఉంటదనమాట. అమ్మాయి బా చదివే స్టూడెంట్. అమ్మాయి ఏంటంటే వాళ్ళ నాన్న ఎప్పుడు కూడా నేను గవర్నమెంట్ జాబ్స్‌కి ప్రిపేర్ అవుతాను. నా డిగ్రీ అయిపోగానే నేను కోచింగ్ తీసుకుంటాను సిటీలో అని నాకు డబ్బులు కావాలి అని కూడా అడుగుతా ఉంటదనమాట. సో, అండ్ కాలేజ్‌లో ఏంటంటే వీళ్ళ లెక్చరర్ వీడు అవసరాల శ్రీనివాస్ అనమాట. వీడు ఈ అమ్మాయిని ఇష్టపడతా ఉంటాడనమాట. ప్రపోజ్ చేస్తాడు కూడా. బట్ ఈ అమ్మాయి అస్సలు వాడితోని మాట్లాడదు. ఎందుకంటే ఆ అమ్మాయికి ఉన్న కష్టాలకి ఆ అమ్మాయి ఫస్ట్ చదువు మీద ఫోకస్ చేయాలి. అందుకని చెప్పేసి వాడితోని అసలు మాట్లాడదనమాట. ఇప్పుడేంటి ఇంక వీడు ఈ ఈ విషయం వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళ తాతని చంపాలనుకున్నారు కదా! సో, అందుకని చెప్పేసి ఇదంతా కూడా అవిశ్రావ్ శ్రీనివాస్ వాళ్ళ ఫ్యామిలీకి కూడా తెలుస్తదనమాట. తెలిసి ఇంకా ఈ అమ్మాయితోని పెళ్ళికి కూడా ఒప్పుకోరనమాట. వాడు ఇంకేం చేస్తాడు, వేరే పెళ్లి చేసుకోవడానికి ఎంగేజ్‌మెంట్ ఫిక్స్ అయ్యి ఉంటదనమాట. అయితే అది అడుగుతది, "ఏంటి సార్ మీరు నా కోసం వెయిట్ చేయట్లేదా? మీరు నిజంగానే వేరే పెళ్లి చేసుకుంటున్నారా?" అని చెప్పేసి అడుగుతది. అడిగితే అప్పుడు వాడంటాడు, "మా ఫ్యామిలీ ఇప్పుడు మీ ఫ్యామిలీకి చాలా యాంటీగా ఉన్నారు. ఆ వీడియో చూసారు" అని చెప్పేసి అంటదనమాట. ఇంకా ఆ పిల్ల ఏడుస్తూ ఉంటదనమాట. మనమందరం ఎంత నెగెటివ్ అయిపోయాము అని చెప్పేసి. ఇంక ఈ ఊర్లో మనం బతకలేంలే అని చెప్పేసి ఈ ఊరు నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పి అనుకుంటారు. ఇంకా అయితే యాక్చువల్‌గా ఈ ముసలోడు ఒకసారి వాళ్ళ నాన్న బ్రహ్మాజీకి చెప్తాడు గూడా. "అరే! నాకొక బంగారు విగ్రహం దొరికిందిరా" అని చెప్పేసి గూడా. అయితే నిజమా అని చెప్పేసి ఎక్కడ దొరికింది అని చెప్పేసి అంటే, "ఏమో నాకు గుర్తులేదురా ఎక్కడో మర్చిపోయాను" అని చెప్పేసి అంటాడనమాట. ఈ ముసలోడు ఏదో మజాక్ చేస్తున్నాడులే అని వాడు ఇంక పట్టించుకోడనమాట. అయితే ఇంకా వీళ్ళేమో ఇప్పుడంతా ఊరొదిలి వెళ్ళిపోవాలి సిటీకెళ్ళిపోయి ఏదో ఒక పనులు చేసుకొని తలా ఒక పని చేసుకొనైనా సరే బతుకుదాంలే అనుకుంటారు. ఇంక ఇక్కడ పొలం ఉంది కదా! ఆ పొలం అమ్మేసి ఇంక అప్పులన్నీ తీర్చేసి మిగిలిన డబ్బులతోని సిటీకెళ్ళిపోదాం అని చెప్పేసి అనుకుంటారనమాట. ఇగ అదే చేస్తారు గూడా. ఇంక సిటీకెళ్ళిపోదామని మొత్తము లగేజ్ అంతా వేసుకొని వెళ్తా ఉంటే అప్పుడు లగేజ్ ఏసుకొని వెళ్తున్నప్పుడు వీళ్ళు ఆటోలో వెళ్తా ఉంటారనమాట. దారిలో దేవుడికి దండం పెట్టుకుందాం అని చెప్పేసి ఆగుతారు. ఆగినప్పుడు ఏమవుతదంటే వీళ్ళు లోపలికెళ్తారు గుడికి. ముసలోడిని కూడా రమ్మంటారనమాట. రా గుడిలోకంటే నేను రానులే మీరెళ్ళండి అంటాడు. ఆ గుడి బయట ఒక విగ్రహం కనిపిస్తది దేవతది. ఆ బొమ్మ చూడగానే వీడికి వేరే గుడొకటి గుర్తొస్తదనమాట చిన్నది. అక్కడే ఎందుకంటే వీడు అక్కడే అనమాట పెట్టింది. వీడికి దొరికిన బంగారు విగ్రహాన్ని అక్కడే పెట్టుంటాడనమాట. వీడికది గుర్తొచ్చి ఇంక వెంటనే ఆ ప్లేస్‌కెళ్తాడు. ఆ ప్లేస్‌కెళ్ళిపోయి చూస్తాడనమాట. అక్కడ వాడెక్కడైతే తవ్వాడో అక్కడ తవ్వి చూస్తాడు. చూస్తే అక్కడ విగ్రహం ఉంటదనమాట. ఓకే. ఇంకా విగ్రహం తీసుకొని ఇంకా వాడు మూట కట్టుకొని వస్తా ఉంటాడనమాట. వస్తా ఉంటే వీడు రచ్చరవి గాడు ఎదురొస్తాడు. ఎదురొచ్చేసి "ఏంటి తాత మూటలో" అని చెప్పేసి అంటాడనమాట. "ఏముంటదిరా ఏం లేవు" అని చెప్పేసి అంటాడనమాట. "నా దగ్గర ఏముంటదిరా" అంటే అదే కదా నీ దగ్గర ఏముంటాయిలే అని చెప్పేసి అంటాడనమాట. "బంగారం ఏం లేదు కదా" అని అట్లా మజాక్ చేసుకుంటారనమాట. ఇంక వీడు అయితే వాడు వెళ్ళిపోతాడనమాట రచ్చరవి. ముసలోడి మీద ఏం డౌట్ రాదు. వాడేమో ఆ విగ్రహం కోసమే వెతుకుతా ఉంటాడనమాట రచ్చరవి. సో, ఫైనల్‌గా ముసలోడికి అది దొరికింది. ఇంక అది తీసుకొనొచ్చి ఆటోలో వీళ్ళందరూ నాన్న ఎక్కడికెళ్ళిపోయాడు అని చెప్పేసని వీళ్ళు చూస్తా ఉంటారనమాట. చూసేసరికి వచ్చేస్తా ఉంటాడు ఇంక ముసలోడు. ఆ విగ్రహం చూపిస్తాడనమాట వాళ్ళకి. చూపిస్తే హమ్మయ్య! అని చెప్పేసి మన కష్టాలు తీర్చడానికే దొరికిందేమో అని చెప్పేసని వాళ్ళింక హ్యాపీగా దాన్ని దాన్నేం చేస్తారంటే వాళ్ళు అమ్ముకోకుండా గవర్నమెంటోళ్ళకి అప్పగిస్తారు. గవర్నమెంటోళ్ళకి అప్పగిస్తే ఇది చాలా యాంటిక్ పీస్ అని చెప్పేసని దాన్ని గవర్నమెంట్‌కి అప్పగించినందుకు వీళ్ళకి రివార్డ్‌గా ఎంతో ఇస్తారనమాట అమౌంట్. సో, ఆ అమౌంట్ తోటి వీళ్ళు అప్పులు తీర్చేసుకుంటారు. అప్పులు తీర్చేసుకొని మనము ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మన ఊర్లోనే మనకు తెలిసిన వ్యవసాయం ఈ భూమిని నమ్ముకునే మనం బతకొచ్చు అని చెప్పేసని ఇంక అక్కడే ఉంటారనమాట. ఇంకా ఫైనల్‌గా వాళ్ళ కొడుకేమో ఒక అమ్మాయిని లవ్ చేశాడని చెప్పా కదా! ఆ అమ్మాయి కూడా వాడిని వదిలేసిద్ది. వీళ్ళ ఫ్రెండ్ ఎవరైతే వాడి వీడియోని వైరల్ చేశాడో వాడితోనే మళ్ళీ ఆ అమ్మాయి కనిపిస్తదనమాట క్లోజ్‌గా ఉండడం.
ఇంక వాడికి అర్థమవుతది అమ్మాయి ఇంక వీడిని మోసం చేసింది, వాళ్ళ ఫ్రెండ్ కూడా మోసం చేశాడు అని చెప్పేసి. అమ్మాయి వీడిని బాగా డబ్బులు వాడుకుంటదనమాట. ఇంక వాడికి ఇప్పుడు లైఫ్ వాల్యూ తెలిసొచ్చిద్ది. ఇంకా అమ్మాయిల్ని కూడా నమ్మొద్దని తెలుస్తదనమాట. మళ్ళీ ఇంకా బుద్ధిగా వాడు ఇంకా ఆటో తోలుకుంటా ఉంటాడు. ఇంకా కూతురు ధన్య బాలకృష్ణనేమో వీడి అవసరాలు వాడు ఫోన్ చేస్తాడనమాట. నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది అని చెప్పేసి చెప్తది. ఓకే. కంగ్రాట్స్ అని చెప్పేసని వాడు పెళ్లి చేసుకున్నారా? మీ వైఫ్ ఎలా ఉంది? అని అడుగుతదనమాట. అడిగితే నేను పెళ్లి చేసుకోలేదు. పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నాను అని చెప్పేసి అంటాడు. అవునా! మరి నన్ను పెళ్లి చేసుకుంటారా? అని వాడు మళ్ళీ ప్రపోజల్ పెడతాడు. సరే రేపు మా ఇంటికొచ్చి మా నాన్నతో మాట్లాడండి. మా నాన్నకి ఓకే అంటే నేను చేసుకుంటాను అని చెప్పేసి అంటదనమాట. సో ఇంక అట్లా వాళ్ళ కష్టాలన్నీ తీరిపోతాయి. ఇంక వాళ్ళందరూ హ్యాపీగా ఉంటారనమాట. వీళ్ళు కూడా మునుపట్లో కాకుండా వీళ్ళ తాతతోని కూడా చాలా బాగుంటారనమాట ఇంకా. ఇంకంతే అలాగే ఇంకా హ్యాపీ ఎండింగ్ అండి సినిమా. బాగుంది. అస్సలు ఎక్కడ బోర్ కొట్టదు మనకి. కామెడీ ఉంటది. ఎమోషన్స్ ఉంటాయి. ఎప్పుడెప్పుడు ఏం జరిగిద్దా అని కొంచెం అది కూడా అనిపిస్తదనమాట. నైస్ మూవీ.